అది ఎక్కువ ఉంటే కూడా ఏరియా కంపల్సరీ రైతులకు వస్తాం. బట్ ఏంటంటే ఈరోజు తాడిపత్రిలో పద్మావతి స్కూల్ నందు ప్రైవేట్ సెక్టారు మరియు ప్రభుత్వ సెక్టార్ ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ రెండు సెక్టార్లో కూడా ప్రైవేటు కానీ ప్రభుత్వ సెక్టార్లో ఉండేటటువంటి సమస్యల గురించి చర్చించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ప్రైవేట్ సెక్టార్ విషయానికి వస్తే ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఇబ్బందులు ఇటీవల కాలంలో గుంతకల్లులో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలిని కొంతమంది పేరెంట్స్ వచ్చి ఇబ్బందికరంగా కొట్టడం జరిగిందనేది నా దృష్టికి వచ్చింది. దీనికి తగిన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అక్కడ ఉండేటటువంటి డిఎస్పీ గారిని కోరినాను. కేవలం పిల్లలను మందలించడమే తప్పుగా భావించేటటువంటి తల్లిదండ్రులు ఈ సందర్భంగా వారికి నేనేం సూచన చేస్తున్నానంటే, మన పిల్లలు బాగుపడాలంటే కొంత క్రమశిక్షణ అనేది అవసరమని నేను తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ లేనటువంటి విద్యార్థి ఈరోజు ఎలా తయారవుతున్నాడో సమాజంలో మనకందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఉపాధ్యాయులంటే సేవ చేసేటటువంటి వాళ్ళు, పిల్లలను దేశ భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి ఉపాధ్యాయుల మీద ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు కక్షపూరితం అనేది ఉండదనేది తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి. అలాంటి దుర్మార్గులు ఎవరైనా గమనించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇటీవల కాలంలో గవర్నమెంట్ కేవలం 40 సంఖ్య కన్నా తక్కువ ఉండేటటువంటి 961 స్కూళ్లను మూసివేయాలి అనేటటువంటి దృక్పథంతో ఉన్నది. అది తప్పని మొన్న నేను కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఒక 40 సంఖ్య ఉంటే అది నెక్స్ట్ ఇయర్కు 60 కావచ్చు, 100 కావచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టుకునేటటువంటి ప్రైవేట్ సెక్టారు చిన్న చిన్న స్కూళ్లను మింగేయాలని చూడడం కూడా తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా చిన్న చిన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించేదానికి నా వంతు కృషిగా నేను చేస్తాను. ఇంకా ప్రభుత్వ సెక్టారు ఉపాధ్యాయుల దృష్టికి వచ్చినట్లయితే ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి బకాయిలన్నీ కూడా అలాగే పెండింగ్ పడి ఉన్నాయి. వాళ్ళకు రావాల్సినటువంటి 4 డిఏల్లో కూడా 1 డిఏ ఇచ్చి అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం లేదు. అదేవిధంగా ఐఆర్ ప్రకటించలేదు, పిఆర్సి కమిషన్ వేయలేదు. ఎప్పుడు యాపులు అనే ఉపాధ్యాయులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి సమయం ఇస్తే విద్యార్థులను తీర్చిదిద్దేదానికి వీలవుతుంది. ఎప్పుడు కూడా ఉపాధ్యాయునికి విద్యార్థికి ఎక్కువ సమయము తరగతి గదిలోనే ఉండాలి. ఏం చెప్తున్నాము, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేటటువంటి భావన ఉపాధ్యాయునికి వచ్చినప్పుడు, ప్రశాంతంగా ఉపాధ్యాయుడు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉండేదానికి వీలు కాదు. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ఆందోళనకు గురవుతూ ఉంటాడో, ఈ యాపులన్నీ బిగించేయాలి, ఈ యాపులన్నీ వేయాలి, లేకపోతే నాకు ఏ సోకాజ్ నోటీస్ వస్తుందా అనేటటువంటి ఆందోళన అతనిలో ఉన్నప్పుడు అప్పుడు తప్పనిసరిగా మనసు ప్రశాంతంగా ఉండదు. విద్యార్థిని తీర్చిదిద్దేదానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి తెలియజేయడం ఏమిటంటే, ఉపాధ్యాయులందరినీ ఏ సెక్టార్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులైనా మనం బాగా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫిన్లాండ్లో రాష్ట్రపతికి ఇచ్చేటటువంటి హోదాను ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. అదే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఉపాధ్యాయులకు ఎంత గౌరవం ఇస్తున్నది ప్రభుత్వం అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక చట్టం తెచ్చి ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులను బాగా చూసుకుంటే విద్యార్థులంతా కూడా బాగా తయారవుతారు. ఎప్పుడైతే విద్యార్థులు బాగా తయారవుతారో అప్పుడు ఆ దేశం కూడా బాగుపడేదానికి వీలవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ అన్ని సెక్టార్ వాళ్ళకు సమస్యలను పరిష్కరించకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మండలిలోను తర్వాత బయట కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. టెట్ అనేది దాదాపు 2010 తర్వాత ఉండేటటువంటి వాళ్ళకు టెట్ పెట్టారు. ఇది ఆర్టీఐ యాక్ట్ లో ఉన్నదని చెప్తున్నారు, కానీ ఇది చాలా తప్పు. దాదాపు 15-20 సంవత్సరాలు సర్వీస్ ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఎలా రాయగలుగుతారు టెట్ అనేది? మేము దీన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసిపోయాము. ఈ టెట్ నిర్వహించడము అది వాళ్ళు ఏమంటున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్కి రాయాలి అంటున్నారు. మనము ప్రభుత్వంలో ఉండేటటువంటి మనము వెంటనే సెంట్రల్ గవర్నమెంట్కి రాసి ఈ టెట్ను ఉపసంహరించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.